నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్. సో ఈరోజు ప్రధానంగా నీ జాయింట్లో కామన్గా చూసే స్పోర్ట్స్ ఇంజురీ గురించి మాట్లాడదాం. సో చాలా సాధారణంగా వినే స్పోర్ట్స్ ఇంజురీ అంటే ఏసీఎల్ టేర్. అది ఆల్రెడీ చాలాసార్లు నేను డిస్కస్ చేశాను. సో ఏసీఎల్ కాకుండా ఇంకా సర్వసాధారణంగా చూసే ఇంజురీ ఏంటి అంటే మెనిస్కల్ టేర్ అనేది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. మెనిస్కస్ అంటే ఏంటి? మెనిస్కస్ అనేది రెండు ఎముకల మధ్యలో, మన తొడ ఎముక ఇంకా కాలెముక మధ్యలో సి షేప్డ్ స్ట్రక్చర్ లాగా ఉండి రెండు వైపులా రెండు ఎముకల్ని ప్రొటెక్ట్ చేసే షాక్ అబ్జర్వర్ లాగా ఉండే స్ట్రక్చర్ అన్నమాట. సో మెనిస్కస్ రెండు వైపులా ఇలాగా ఉంటుంది, సి షేప్ లాగా. ఇది చాలా థిక్గా ఉండి ఈ కార్టిలేజ్ ఏదైతే ఉందో పొరని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఎముక కింది ఎముకకి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు నీ జాయింట్ లోపల. అది టేర్ అయ్యి మెనిస్కస్ ఫంక్షన్ పోయిందనుకోండి, అరుగుదల ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం వల్ల అరుగుదల తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మెనిస్కస్ వల్ల ఉపయోగాలు అవి. సో మెనిస్కస్ టేర్ ఉందా లేదా మనం ఎలా నిర్ధారించుకోవాలి, ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఎప్పుడైనా ఏదైనా ఇంజురీ అయినప్పుడు, ఏదైనా నొప్పి 1-2 వారాలలో తగ్గట్లేదు అంటే కనుక ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఏసీఎల్ టేర్ అయితే కనుక మనకి ఏమవుతుంది, కాలు బెనుకుతూ ఉంటుందన్నమాట. సో ఈ కాలు బెనికిందంటే కనుక లిగమెంట్ టేర్ ఉందని అర్థం. సో ఈ లిగమెంట్ టేర్ ఏది లేదు కానీ నడవడానికి ఇబ్బంది అవుతుంది, కాలు ఫోల్డ్ చేసి ఎక్స్టెండ్ చేయడానికి ఇబ్బంది అవుతుందంటే నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే మెనిస్కస్లో ఏమన్నా టేర్ ఉందా లేదా అనేది ఆలోచించాలి. 2 వారాల పైబడి ఎవరికైతే నొప్పి తగ్గట్లేదో మా దగ్గరికి వచ్చినట్టయితే ఎగ్జామినేషన్లోనే మనకు తెలుస్తుంది మెనిస్కస్లో ఇబ్బంది ఉందా లేదా అనేది. సో అది ఇంపార్టెంట్. ఏదైనా ఇంజురీ 2 వారాల కంటే ఎక్కువగా కంటిన్యూ అవుతుంది, నడవడానికి ఇబ్బంది అవుతుంది, కాలు ఫోల్డ్ చేసి ఎక్స్టెండ్ చేయడానికి ఇబ్బంది అవుతుందంటే డెఫినెట్గా ఎవాల్యుయేషన్ అవసరం. సో ఎవాల్యుయేషన్ అంటే ఏం చేస్తాం? ఈ మెనిస్కల్ టేర్ ఎలా ఉంది అని నిర్ధారిస్తామంటే ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సాఫ్ట్ టిష్యూ కాబట్టి ఎంఆర్ఐలోనే మనకు తెలుస్తుంది. ఎంఆర్ఐలో మనకి టేర్ ఎంత ఎక్స్టెంట్ ఉంది, దాని సివియారిటీ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేర్స్ ఉంటాయి. సో ఏ టేర్ ఎంత సిగ్నిఫికెంట్గా ఉంటుంది, సో అదంతా మనకి ఎంఆర్ఐలో మనకు తెలుస్తుంది. ఈ మెనిస్కస్ టేర్స్లో అయ్యే ఏరియాని బట్టి, ఇప్పుడు మెనిస్కస్ ఈ సి షేప్ స్ట్రక్చర్, ఇది ముందు భాగం అంటాం, ఇది వెనుక భాగం అంటాం. అంటే యాంటీరియర్ హార్న్ అంటాం, ఇది పోస్టీరియర్ హార్న్ ఆఫ్ ద మెనిస్కస్ అంటాం. ఈ మధ్యలో ఉంది బాడీ ఆఫ్ ద మెనిస్కస్. ఎప్పుడైతే జాయింట్ లోపల వైపు ఈ మెనిస్కస్కి బ్లడ్ సప్లై ఆధారంగా ఏంటంటే దాన్ని క్లాసిఫై చేస్తారనమాట. క్యాప్సూల్ అంటే మెనిస్కస్ ఈ బయట వైపు క్యాప్సూల్కి అతుక్కునే భాగంలో బ్లడ్ సప్లై చాలా ఎక్కువగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. దాన్ని రెడ్ జోన్ అంటాం. లోపల వైపు జాయింట్ వైపు వస్తున్నప్పుడు మెనిస్కస్కి బ్లడ్ సప్లై ఎక్కువగా ఉండదు, దాన్ని వైట్ జోన్ అంటాం. సో ఈ వైట్ జోన్లో ఉన్న చిన్న టేర్స్ ఏదైతే ఉంటే కనుక వాటి గురించి ఎక్కువగా వరి అవ్వాల్సిన పని లేదు, అవి హీల్ అవ్వవు. సో వాటిని రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. చిన్నగా డెబ్రైడ్మెంట్ ఏదైనా చేస్తే కనుక ఇబ్బంది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే రెడ్ జోన్లో టేర్ ఉంది, రెడ్ వైట్ జోన్లో టేర్ ఉందనుకోండి, ఆ టేర్ని కంపల్సరీగా మనం రిపేర్ చేయాలి. రిపేర్ చేయకుండా ఉంటే ఏమవుతుందంటే ఈ టేర్ డిపెండింగ్ ఆన్ ద ప్యాటర్న్ ఆఫ్ ద టేర్ మెల్లిమెల్లిగా మూమెంట్స్ రోజు చేస్తున్నప్పుడు, యాక్టివిటీ ఇంకా రోజు రెగ్యులర్గా చేస్తున్నప్పుడు ఆ టేర్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు అదొక బకెట్ హ్యాండిల్ టేర్, అంటే చాలా ఎక్స్టెన్సివ్ టేర్ లాగా ఫామ్ అయిపోయి ముందర కొంచెం అటాచ్మెంట్ ఉండి వెనకాల కొంచెం అటాచ్మెంట్ ఉండి ఈ కంప్లీట్గా టేర్ అవ్వడం వల్ల ఈ పార్ట్ ఆఫ్ ద మెనిస్కస్ జాయింట్ లోపలికి ఫ్లిప్ అయిపోతుంది అన్నమాట. ఇలా కాలు ముడిచినప్పుడు, చాపినప్పుడు ఈ రెండెముకల మధ్యలో అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది. దాన్నే లాకింగ్ ఎపిసోడ్స్ అంటాం. సో అలా ఎక్స్టెన్సివ్గా టేర్ ఉన్నప్పుడు లాకింగ్ ఎపిసోడ్స్ వస్తాయి. అంత టేర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ మెనిస్కస్ ఇంకా కొన్ని రోజులలో పనిచేయడం మానేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ వరకు తీసుకురాకుండా మెనిస్కల్ టేర్ని ఎర్లీగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మెనిస్కస్ లేకపోతే కనుక ఆర్థరైటిస్కి లీడ్ అవుతుంది, ఎర్లీగా నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెనిస్కస్ రిపేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రిపేర్ ఎలా చేస్తాము అంటే ఆర్థోస్కోపీ సర్జరీ, కీ హోల్ సర్జరీ. ఈ మోకాలు చుట్టూ 2 హోల్స్ చేసి
ఒక హోల్ త్రూ కెమెరా పాస్ చేసి ఆ మెనిస్కల్ టేర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి ఇంకొక హోల్ త్రూ మనం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పాస్ చేసి మెనిస్కస్ రిపేర్ చేయడానికి రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. ఆల్ ఇన్సైడ్ టెక్నిక్ అంటే డిపెండింగ్ ఆన్ ద టేర్, ఎక్కడ ఏ ఏరియాలో ఉందనేది దాన్ని బట్టి. ఆల్ ఇన్సైడ్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ని పాస్ చేసి సూచర్స్ అనేవి కంప్లీట్గా లోపల జాయింట్ లోపలే కంప్లీట్గా వేయడానికి మెనిస్కల్ సించెస్ అనేవి ఉంటాయి. సో ఆ సించ్ను ఉపయోగించి మెనిస్కస్ని రిపేర్ చేయడం అదొక టెక్నిక్. ఇన్సైడ్ అవుట్ టెక్నిక్, లోపల నుండి నీడిల్స్ పాస్ చేసి ఆ థ్రెడ్స్ని బయటి వైపు జాయింట్ వైపు తీసుకొచ్చి ఆ టేర్ ప్యాటర్న్ బట్టి ఇన్సైడ్ అవుట్గా మనం రిపేర్ చేయడం ఒకటి. అవుట్ సైడ్ ఇన్ టెక్నిక్ అనేది బయట నుండి నీడిల్స్ పాస్ చేసి లోపలికి థ్రెడ్స్ తీసుకొచ్చి దాన్ని అలాగా మళ్ళీ రిపేర్ చేయడం. ఏదైనా ఎనీ టెక్నిక్ విచ్ ఎవర్ ఈస్ ఫీజిబుల్, కొంచెం అంటే ఏది మనం మెనిస్కస్ని సేవ్ చేయడానికి ఉపయోగపడుతుందో ఆ టెక్నిక్ ప్రకారంగా మెనిస్కస్ని రిపేర్ చేయడం కంపల్సరీగా అవసరం. సో ఇలా రిపేర్ చేసిన తర్వాత రికవరీ ఎలా ఉంటుందని చాలామంది అడుగుతారనమాట. ఎప్పుడైతే మెనిస్కల్ రిపేర్ చేసామని ఓన్లీ డెబరైట్మెంట్ అంటే చిన్న చిన్న టేర్స్ ఉన్నాయి, కాకపోతే ఈ వైట్ జోన్లో ఉన్నాయి, సో వాటిని రిపేర్ చేయడం అవసరం లేదు. దాన్ని కంప్లీట్గా షేవ్ చేసి మెనిస్కస్ని ట్రిమ్ చేసి కంప్లీట్గా మంచి షేప్లోకి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు నుండి నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోవచ్చు, నార్మల్గా వాక్ అంతా చేసుకోవచ్చు. ఎప్పుడైతే మెనిస్కస్ని రిపేర్ చేసామో ఆ మెనిస్కస్ రిపేర్ చేసిన ఏరియాని బట్టి యాంటీరియర్ హార్నర్ రిపేర్ చేసామా, బాడీ రిపేర్ చేసామా, లేకపోతే పోస్టీరియర్ హార్నర్ రిపేర్ చేసామా, దాన్ని బట్టి ఫోల్డింగ్ ఎంతవరకు అలౌ చేస్తాము ఒక 3 వీక్స్ వరకు 0 to 90 degrees ఎన్ని రోజులలో తీసుకురాగలమో అది ఒక ప్రోటోకాల్ ఉంటుందన్నమాట. అలాగే బరువు ఎన్ని రోజులు పెడతామనేది ఒక 3 వీక్స్ వరకు అది కూడా ఏరియాని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఏదైనా 3 వారాలు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. 3 వారాల తర్వాత యాక్టివ్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో నార్మల్ వాక్ చేయడానికి 4 to 5 వీక్స్ టైం పడుతుంది మెనిస్కల్ రిపేర్ తర్వాత. స్పోర్ట్స్ ఇవన్నీ జాయిన్ అవ్వడానికి మళ్ళీ నార్మల్గా జాయిన్ అవ్వడానికి 6 నెలలు టైం పడుతుంది. సో ఈ 6 నెలల్లో స్ట్రెంథనింగ్, మోకాళ్ళు ఇదైతే ఎప్పుడైతే మనం రెస్ట్ ఇస్తామో ఈ క్వాడ్రిసెప్స్ తొడ మజిల్స్ అనేవి వీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ క్వాడ్రిసెప్స్ మజిల్స్ స్ట్రెంగ్త్ అంతా ఇంప్రూవ్ చేసుకుని దాని గురించి కూడా రికవరీ అయిన తర్వాత స్పోర్ట్స్ ఎప్పుడు ఆడగలుగుతారో దానికి కూడా అసెస్మెంట్ ఉంటుంది. ఆ అసెస్మెంట్ అంతా అయిన తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ చేయడానికి రీగెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మెనిస్కల్ టేర్స్ అనేవి నెగ్లెక్ట్ చేస్తే ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ అంటే ఆర్థరైటిస్ అనేది ఎర్లీగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెనిస్కస్ మనకు చాలా చాలా అవసరం. జాయింట్ని ప్రిజర్వ్ చేయడం అవసరం. సో మెనిస్కల్ రిపేర్ అనేది అవసరం ఉంటే కనుక కంపల్సరీ చేయించుకోవాలి.